సౌండ్ పార్టీ 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే కొన్ని సీన్స్‌లో కామెడీతో బానే వెళ్ళింది కానీ, సిల్లీనెస్ మరీ ఒక లిమిట్ రీచ్ అయిన తర్వాత ఎక్కువైపోవడం వల్ల అరకొర ఎంటర్‌టైనర్‌గా మారింది. ఒక 15 ఇయర్స్ బ్యాక్ అల్లరి నరేష్ గారి సినిమాలో లాజిక్స్ లేకపోయినా నవ్వు తెప్పిస్తూ ఎంటర్‌టైన్ చేసేవి ఆయన మూవీస్. దట్ టూ విత్ ప్రాపర్ ప్రోగ్రెస్‌తో. ఈ సౌండ్ పార్టీ మూవీ ఆ టైంలో వచ్చుంటే వర్క్ అయి ఉండేదేమో. బట్ ఇప్పట్లో ఈ సినిమా అయితే ఎక్కడ మొదలవుతుందో అక్కడే ఉండిపోతుంది తప్ప ప్రోగ్రెస్ చాలా తక్కువగా అనిపిస్తుంది సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ జైల్ సీన్స్ అన్నీ. సో చూస్తాను అంటే కొన్ని కామెడీ సీన్స్‌ని అలా యూట్యూబ్‌లో ఒక్కొక్క కామెడీ సీన్ చూస్తాం కదా! అలా కామెడీ సీన్స్ అలా చూసుకుంటూ వెళ్ళాలి తప్ప ఓవరాల్ సినిమా పరంగా అయితే అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించి హీరో వాళ్ళ ఫ్యామిలీ ధనవంతులైపోవాలనుకుంటారు. దానికోసం అప్పు తీసుకుంటారు. అసలు ఆ అప్పు ఎవరిచ్చారు? హీరో లవ్ స్టోరీ ఏమైంది? తర్వాత వీళ్ళకి ఏం జరిగింది? చివరికి డబ్బున్నోళ్ళు అయ్యారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మధ్యలో ఫన్ బాగుంది. బాగా రాశారు కొన్ని సీన్స్. స్టార్టింగ్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి నాకు. మెయిన్గా హీరోతో సమానంగా ఉండే అమృత యాక్టర్ అయిన నరిపెట్టి శివనారాయణ గారు మేజర్ హైలైట్గా నిలుస్తారు సినిమాలో. ఈయనది ఇంకా మంచి యాక్టింగ్తో బిగ్ బాస్ ఫేమ్ సన్నీ గారి కాంబినేషన్లో త్రూ అవుట్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. ఇందుకోసమే సినిమా చూడాలి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ముందే చెప్పినట్టు టూ సిల్లీగా మారిపోయింది ఒకరొక సిచ్యువేషన్ నుండి సినిమా. ఆలీ గారి రోల్కి హీరోయిన్ గారి రోల్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హీరోయిన్కి కనీసం స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఆలీ గారు మంచి యాక్టర్ మనకు తెలుసు. కానీ ఆలీ గారి రోల్ ఎందుకుందో అర్థం కాలేదు. స్టోరీ బాగా ఓల్డ్ అండ్ ప్రిడిక్టబుల్. హీరోయిన్ ఇంటికి బర్త్డే నాడు వచ్చే సీన్స్లో కామెడీ బాగుంది కానీ ఎందుకు ఆ సీన్ వచ్చిందో తెలియదు. సింపుల్గా హోటల్ మూతపడడం ఇలాంటి సీన్స్ కొన్ని నమ్మశక్యంగా ఉండవు. అన్నీ ఒక్కసారిగా క్లైమాక్స్కి ఒకే దెబ్బను సెట్ అయిపోవడం కూడా ఎప్పుడు ఇలాంటి సినిమాల క్లైమాక్స్లో జరిగేదే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హీరో యాక్టింగ్ అయితే బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్లేదు. బట్ మిగతా స్టోరీ అండ్ సిల్లీనెస్ ఇవి కష్టంగా మార్చితే సినిమాని. ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.